जय पेद्दम्म माता की जय पेद्दम्म माता की जय पेद्दम्म माता की जय पेद्दम्म माता की जय पेद्दम्म तल्ली की जय पेद्दम्म तल्ली की जय पेद्दम्म तल्ली की जय। గ్రామము దౌలతాబాద్ మండలము సిద్దిపేట జిల్లాలో 3 రోజుల నుంచి పెద్దమ్మ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజు బుధవారం ఉదయం గణపతి పూజ, అఖండ దీపస్థాపన, మండపారాధన, జలాదివాసం జరిగింది. ఈరోజు ఉదయం మండపారాధన, మూలమూర్తి సంబంధించిన హోమాలు జరిగింది. పొద్దున మధ్యాహ్నం తీర్థప్రసాద వితరణ జరిగింది. సాయంకాలం మూర్తికి పెద్దమ్మ తల్లి విగ్రహాలకు, మిగతా ఉత్సవ విగ్రహాలకు సాయంత్రం 4 గంటల నుండి ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, మంత్రపుష్పము, తీర్థప్రసాదన విధానం జరుగుతుంది. రేపు శుక్రవారం ఉదయం మిథున లగ్నమున 8 గంటల 6 నిమిషములకు యంత్రప్రతిష్ఠ, తదుపరి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. చుట్టుముట్టు గ్రామంలో సంవత్సరం నుంచి నిద్రపోకుండా గ్రామస్తులంతా అహర్నిశలు శ్రమించి ధన రూపేణ, వస్తు రూపేణ, సేవా రూపేణ ఇదొక యుద్ధంలాగా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని వాళ్ళందరి సహకారంతో నా భూతో నా భవిష్యత్తు చుట్టుముట్టు గ్రామాల్లో ఎక్కలేనంత బ్రహ్మాండంగా దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. గ్రామంలో చాలామందికి మనం ఒక దేవాలయం నిర్మించుకున్న సంతోషం ఉంది. వాళ్ళందరికీ కూడా చుట్టుముట్టున్న గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళందరికీ కూడా క్షేమచరాలు, ఆయుష్యము, ఆరోగ్యము, ఐశ్వర్యం కలగాలని ఆ పెద్దమ్మ తల్లికి మనసారా దేవుణ్ణి శరణార విందాలతో కోరుచున్నాను. బోలా పెద్దమ్మ మాతాకి జై. మండల్ మాచన్పల్లి, సిద్దిపేట జిల్లా. మేము మాచన్పల్లి గ్రామవాసులము. అందులో ముదిరాజు 180 మంది కడపలున్నాయి. మేము స్వంతంగా నిర్మించుకున్న దేవాలయంలో ఈరోజు అమ్మవారి కంప్లీట్ అయింది. ఇది పెద్దమ్మ జాతర అంగరంగ వైభవంగా మా ముదిరాజు సోదరులము జరుపుకోవడం జరిగింది. ఇది 5 రోజుల పండుగ మేము నిర్ణయించుకున్నాము. బుధవారం నాడు అమ్మవారికి బోనాలు సమర్పించినాము. ఇది పోషమ్మ బోనాలు. మరియు యథావిధంగా ఆ యొక్క బ్రాహ్మణుల వేద మంత్రాలతోని కొన్ని కార్యక్రమాలు చేపట్టినాము. ఆ తర్వాత అమ్మవారి బోనాలు శుక్రవారము, తర్వాత శనివారం నాడు గావుగంగాలు, ఆదివారం నాడు ఫైనల్గా నిర్ణయించుకున్నాం. ఇది మా గ్రామస్తులతోని మేము అంగరంగ వైభవంగా మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. దీని అమ్మవారికి ఆశీస్సులు ఎల్లవేళలో మా అందరికీ అమ్మవారి ఆ కృప ఉండాలని, మా యొక్క మాచినపల్లి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మేము గ్రామస్తులంతా వేడుకుంటున్నాము. మా యొక్క బంధుమిత్రులు మరియు ఇతర గ్రామస్తులు కూడా మేము వచ్చి మా అమ్మవారి తీర్థ ప్రసాదాలు వాళ్ళు స్వీకరించాలి. ఆ యొక్క మా అమ్మవారి సేవల్లో కూడా పాల్గొని మా అమ్మవారి జాతర విజయవంతం చేయాలని మేము కోరుచున్నాము. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. మండల్ దౌలతాబాద్ జిల్లా సిద్దిపేట. మేము ముదిరాజు అందరం కలిపి గుడి నిర్మించుకున్నాము. పెద్దమ్మ తల్లి విగ్రహము మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. జై పెద్దమ్మ తల్లి. మాచన్పల్లి గ్రామం, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట జిల్లా. గ్రామానికి చెందిన ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతున్నది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ పాల్గొని మా యొక్క ఈ గ్రామానికి వచ్చి ఈ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానంగా వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.